9 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ఆకస్మికంగా పర్యటించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల, ఎంపీపీ బానోతు పార్వతి, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, స్థానిక అధికారులు, తహసీల్దార్ సుల్తానా, ఎంపీడీఓ జి రేవతి, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరైనారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల ఇప్పనపల్లిలోని వైకుంఠ ధామాన్ని సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించి సూచనలు చేశారు. వెంటనే పూర్తి చేయాలని ఏఈ శ్రీనివాస్ ను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం 10th క్లాస్ విద్యార్థినులకు పాఠాలు చెప్పారు. గ్రామంలోని పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను కలెక్టర్కు అందించిన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, ప్రధానంగా వేలాది మంది మహిళలు చంద్రకొండకు బ్యాంకు పనుల మీద ఇతరత్ర పనుల నిమిత్తం వస్తారని, పబ్లిక్ టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతి పత్రం అందించిన వారధి సత్యనారాయణ హైస్కూల్లో వరద నీరు ప్రధానంగా బయటికి వెళ్లడం లేదని జెడ్పీటీసీ కొనకండ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ దారాబాబు తెలుపగా వెంటనే అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ హైస్కూల్ వెనుక భాగం నుండి బెండలపాడు రోడ్డు వరకు కాల్వ నిర్మాణం చేపట్టాలని డీఈ సత్యనారాయణను ఆదేశించారు. విద్యార్థులకు టాయిలెట్లు లేనందువల్ల ఉపయోగం లేని పాత బిల్డింగ్ ను మోడిఫై చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. వారం పాటు కొనసాగే పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ టీఎస్ స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బానీ. అక్కడ చేస్తున్నారు వర్క్ ఏదో ఎవరికి అసైన్ చేసి వీళ్ళు ఎవరో చేస్తున్నారు. లెవెలింగ్ అంటే చేశారు పక్కన ల్యాండ్స్ అన్ని అయిపోవడం వల్ల లెవెలింగ్ ఉందంటున్నారు కదా, అది పైకి చేసి దాని మీద డ్రైన్ కంప్లీట్ అవుట్ పైకి చేసి సైడ్ కి డ్రైన్ కడతారు. బేస్మెంట్ ఉన్న లెవెల్ డ్రైన్ లేకపోవడం వల్ల మొత్తం స్కూల్ కూలిపోతుంది. రోడ్డు 3 వైపులా హైట్ ఉంది. సొల్యూషన్ ఏంటి? బ్యాక్ సైడ్ నుంచి రోడ్డు డ్రైన్ తీసి పెట్టాలి. ఈ వాటర్ మొత్తం అది బేస్మెంట్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్ దీని నుంచి అవుట్ సైడ్ తీసుకెళ్ళి మంచి స్కూల్ మంచి పర్ఫార్మెన్స్ స్టేట్ ర్యాంక్ కూడా వచ్చినాయి. మేమేం మా లెవెల్లో మేమేం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఇటన్నా అవుట్ సైడ్ నీట్ తీసుకెళ్ళాలి. ఇట్లా సౌత్ సైడ్ మీరు రిపోర్ట్ అయితే మేడం గారికి జిల్లా పరిషత్ హాస్టల్లో కూడా అవుతున్నాయి. పక్కన చెరువు ట్యాంక్ ఉంది. ఒక మరలాను కాలువ డ్రైనేజ్ కడితే ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం. పబ్లిక్ లేడీస్కి టాయిలెట్స్ ప్లేస్ ఉన్నాయి. ఇక పాత హెల్త్ సెంటర్ ఉంది మేడం. పబ్లిక్ లేడీస్కి పబ్లిక్ టాయిలెట్స్, తర్వాత గ్రంథాలయం ఉంది మేడం. గ్రంథాలయం ఉంది కానీ వారానికి ఒకసారి నడుస్తుంది మేడం. ఈ స్టూడెంట్స్కి, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కూడా దగ్గరే ఉంది. 5 గంటలు మేడం. 5 గంటలు విరాళం ఇచ్చారు వాళ్ళు. పబ్లిక్ టాయిలెట్ దానికి అవకాశం ఉంది. లేడీస్ బాగా హెల్త్ డిపార్ట్మెంట్కి మొత్తం ల్యాండ్ కావాలా, కొంచెం పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ కావాలా? సో అది ఫైల్ రన్ చేయండి. అంత ఫైల్ దాని వాళ్ళ నుంచి అది ఎలిమినేషన్ అది చేసుకొని చేద్దాం. ఎనీథింగ్ ఇఫ్ ఐ కమ్ హియర్ మీరు చెప్తే కుదరదు కదా. మీరు నా దగ్గరికి వచ్చి మీరు నాకు పర్సనల్ గా తీసుకుని రండి. విల్ సమ్ సొల్యూషన్ కదా. ఇక్కడ 300 గజాలు ఉంటుందమ్మా. నేను ఆల్టర్నేటివ్ గ్రామ పంచాయతీ ప్లేస్ నడిగూడలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇచ్చాను. అది మనం ఇంత గ్రామ పంచాయతీ మీరు ఎక్కడైతే ల్యాండ్ ఉందో విచ్ ఆర్ ద ఫీజిబుల్ ఆప్షన్ 1, 2, 3, 4 అది తీసుకుని నా దగ్గరికి రండి. సో విచ్ ఎవర్ వాట్ ఎవర్ ఇస్ ద మోస్ట్ ఫీజిబుల్ అది చేద్దాం. ఒకవేళ మెడికల్ వాళ్ళకి అవసరం లేదు అంటే మనం తీసుకున్నాం. వాళ్ళకి అవసరం మేము ఇవ్వలేమంటే ఇంకా ఆల్టర్నేట్ ల్యాండ్ ఏదైనా చూడండి. గ్రామంలో ఉన్న ల్యాండే బెటర్. కొంచెం మనం తీసుకుంటాం కదా, మొత్తం తీసుకోం కదా. మెడికల్కి 5 ఎకరాలు ఇచ్చారు మేడం.
ఇతరు పాత హాస్పిటల్ ఖాళీగా whatever ఉంటుంది it is, అంటే వాళ్ళకి ఇచ్చింది మనం ఎట్లా తీసుకుంటాం 5 కుంటలు 5 మాట్లాడి టేక్ ఇట్ మీరు అది నాకు స్పెషల్ ఎకరాలుగా నోట్ ఫైల్ సో మీరు అది కూడా దీంట్లో పెట్టండి లెవెలింగ్ తో పాటు టాయిలెట్స్ గార్డ్స్ బాయ్స్ మరి ఏమైంది? శాంక్షన్ చుట్టూ సైడ్ లేక మనం ఫ్రంట్ సైడ్ ఇచ్చాం మేడం అక్కడ ఫ్రంట్ సైడ్ తర్వాత ఉంచాలి విలేజెస్ వద్దని ఇక్కడ అంటే బయటనా సైడ్స్ ఇక్కడ వెనకాల ఎక్కడ లేదు లేదు మేడం రూమ్స్ ఉన్నాయి ఎక్కడైనా యూజ్ చేసేయడం పాత డిస్మాంటిల్ తెలిసి మొన్న ఈ గారు వచ్చి చూశారు మేడం అయ్యా ఫీజిబిలిటీ కాదు మీతో కూడా డిస్కస్ చేశారు నాకు చేయలేను వాటిని టాయిలెట్ గా మెస్ చేసుకోండి ఓ ఎస్ ఎస్ అది రూఫ్ బాగానే ఉంది పిక్చర్స్ కూడా చూపించారు కరెక్ట్ నాకు ఫోటోస్ చూపించారు ఆయన రూఫ్ ఉంటుంది దాన్ని చేసుకోండి టాయిలెట్ కన్వర్ట్ చేసుకోండి మీరు చేసుకోండి హూ ఇస్ టాకింగ్ ఇమీడియట్గా చేయండి ఫైల్ రన్ చేయండి వాళ్ళందరూ బయటకు వెళ్ళాలి కంపల్సరీ స్కూల్ అంటే మినిమం టాయిలెట్స్ అయితే ఉండాలి కదా పిల్లలు అది చేయండి డోంట్ స్టాప్ ఫర్ ఎనీథింగ్ అండి వాట్ ఎవర్ ఇస్ ఈరోజు ఒక ప్లేస్ని ఎంచుకొని ఉన్నాము యాజ్ అ షెడ్యూల్గా సో ఈరోజు సెగ్రిగేషన్ షెడ్స్ అండ్ వైకుంఠ ధామాలు అన్ని సిటీస్లో కూడా శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నారు సో నిన్న మొన్న దే హ్యావ్ కండక్టెడ్ ఇన్ ఆల్ ది గ్రామ పంచాయత్ విలేజెస్లో చేశారు ప్లస్ స్కూల్స్లో కూడా చేశారు అది చూడడానికి ఈరోజు ZPHS చంద్రగొండ రావడం జరిగింది సో ఇక్కడ శానిటేషన్ ఆల్రెడీ నేను డ్రైవ్ చేశారు చాలా బాగా చేశారు ఇంకా 10th క్లాస్ స్టూడెంట్స్తో కూడా ఈరోజు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ